హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాస్లో మనం 10th బయో 4th లెసన్ వరకు ఉన్నటువంటి బిట్స్ని చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 5th లెసన్ నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనేటువంటి లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అన్నింటినీ కూడా చూద్దాం. ఓకేనా? క్లాస్ మొత్తం చూసాక మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్, కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనేటటువంటి 3 ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసేటటువంటి ప్రతి చిన్న కదలికకు కారణభూతాలవుతాయి. నెక్స్ట్ పాయింట్, శరీరం కదలడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. శరీరం కదలడం అనేది ఏ విధమైన ప్రక్రియ అండి? ఒక సంక్లిష్ట ప్రక్రియ. జీవి యొక్క పరిసరాలలోని మార్పు లేదా మార్పుకు సంబంధించినటువంటి సంకేతాలు లేదా ప్రచోదనాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. ప్రతిచర్యలకు కారణమయ్యేటివి ఏంటండి? జీవి యొక్క పరిసరాల్లోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు లేదా ప్రచోదనాలు, ఇవన్నీ కూడా ప్రతిచర్యలకు కారణమవుతాయి. నెక్స్ట్ పాయింట్, ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలోని దశలు. ఇందులో మొదటి దశ వచ్చేసి ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడం. ఇది వచ్చేసి మొదటి దశ అండి. మొదటి దశ ఏంటి? ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పుని లేదా ప్రచోదనాన్ని గుర్తించడం. ఓకేనా? ఇక రెండవ దశ వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా మనం గుర్తించినటువంటి సమాచారం ఉంది కదండి. సో ఇలా అందినటువంటి సమాచారాన్ని ప్రసారం చేయడం వచ్చేసి రెండవ దశ. అండ్ మూడవ దశలో ఈ సమాచారాన్ని విశ్లేషించడం జరుగుతుంది. చూడండి, మొదటి దశలో వచ్చేసి ఆ యొక్క శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడము. రెండవ దశలో అలా గుర్తించినటువంటి సమాచారాన్ని ప్రసారం చేయడం. ఇక మూడో దశకు వచ్చేసరికి ఆ సమాచారాన్ని విశ్లేషించడం. ఇక ప్రచోదనానికి సరైనటువంటి ప్రతిక్రియ చూపడం అనేది చివరి దశ. చివరి దశ ఏమవుతుంది? ప్రచోదనానికి సరైనటువంటి ప్రతిక్రియ చూపడం. నెక్స్ట్, ప్రచోదనాల వలన కండరాల్లో మార్పులు వస్తాయి. కండరాల్లో మార్పు రావడం అనేది ప్రతిస్పందనలకు కారణమవుతాయి. నెక్స్ట్ పాయింట్, గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గాలన్, ఇతని యొక్క కాలం వచ్చేసి క్రీస్తుపూర్వం 129 నుంచి 200 అండి. అయితే ఈ గ్రీకు శరీర శాస్త్రవేత్త అయినటువంటి గాలన్ రథం నుంచి కింద పడి మెడపై దెబ్బ తగిలినటువంటి ఒక రోగిపై పరిశీలనలు జరిపే వరకు కూడా శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందనే గ్రీకులు నమ్మేవారు. గ్రీకులు ఏమని నమ్మేవారు? మన శరీర భాగాల యొక్క విధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మెదడు నియంత్రిస్తుందని చెప్పేసి గ్రీకులు నమ్మేవారు. మరి అది ఎప్పటి వరకు అనంటే, గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త అయినటువంటి గాలన్ రథం నుంచి కింద పడి తన యొక్క మెడపై దెబ్బ తగిలిన ఒక రోగి మీద పరిశీలనలు చేసేంత వరకు కూడా వారు ఇదే విషయాన్ని నమ్ముతూ వచ్చారు. నెక్స్ట్, ఆ రోగిపై చేసినటువంటి పరిశీలన వలన మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, వాటిలో ఒకటి వచ్చేసి జ్ఞానానికి సంబంధించినది, ఇంకా రెండవది వచ్చేసి చర్యకు సంబంధించినది అని చెప్పేసి నిర్ణయానికి వచ్చాడు. ఇతని యొక్క పరిశీలన వల్ల ఏ విధమైన నిర్ణయానికి వచ్చాడండి? మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయి, అందులో ఒకటి జ్ఞానానికి సంబంధించింది, రెండవది వచ్చేసి చర్యకు సంబంధించినది అని చెప్పేసి అతను నిర్ణయానికి వచ్చాడు. నెక్స్ట్ పాయింట్, మెదడు వెన్నుపాము యొక్క వివిధ భాగాల నుంచి బయలుదేరినటువంటి నాడులు శరీర వివిధ భాగాలలోని ప్రతిస్పందనలను నియంత్రిస్తాయి. నెక్స్ట్, నాడీకణ నిర్మాణం. ఫస్ట్ పాయింట్, ప్రతి నాడీకణంలో స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండేటటువంటి కణదేహం ఉంటుంది. నెక్స్ట్, కణదేహం పైనుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకుని వచ్చినట్లు ఉంటాయి. అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ చిన్న నిర్మాణాలనే డెండ్రైట్లు అంటారు. నెక్స్ట్ పాయింట్, పొడవుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాక్షమని, తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలను కలిగిన మయలిన్ ఆచ్ఛాదనం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి నాడికణంలోనూ స్పష్టమైనటువంటి కేంద్రకాన్ని కలిగి ఉండేటటువంటి ఒక కణదేహం ఉంటుంది. మరి ఈ కణదేహం పైనుంచి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి. మరి ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని డెండ్రైట్లు అంటారు. పొడవుగా ఉన్న నిర్మాణాన్ని
తంత్రికాక్షం అని. అండ్ అదేవిధంగా తంత్రికాక్షాన్ని ఆవరించి ఉన్న కొవ్వు పదార్థాలను కలిగినటువంటి మయాలిన్ ఆచ్ఛాదనం కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మయాలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలను రణ్వీర్ కణుపులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రణ్వీర్ కణుపులు అని చెప్పేసి వేటిని అంటారండి? మయాలిన్ ఆచ్ఛాదనం ఉంటుంది కదా, సో ఆ మయాలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలు ఏవైతే ఉంటాయో ఆ ఖాళీలను రణ్వీర్ కణుపులు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, మయాలిన్ ఆచ్ఛాదనం గల నాడీ కణాలను మయాలిన్ సహిత నాడీ కణాలని, మయాలిన్ ఆచ్ఛాదనం లేని నాడీ కణాలను మయాలిన్ రహిత నాడీ కణాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఈ మయాలిన్ తొడుగు ఒక తంత్రికాక్షాన్ని పక్కనున్నటువంటి తంత్రికాక్షం నుంచి వేరు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, మయాలిన్ తొడుగు ష్వాన్ కణాలతో ముఖ్యంగా కొవ్వు పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. మనం ఇంతసేపు మయాలిన్ తొడుగు అని చెప్పుకుంటున్నాం కదా, మరి మయాలిన్ తొడుగు దేనితో తయారు చేయబడి ఉంటుందంటే మయాలిన్ తొడుగు ష్వాన్ కణాలతో అండ్ అదేవిధంగా ముఖ్యంగా కొవ్వు పదార్థాలతోని తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, నాడీ కణదేహం మాత్రం మెదడులోని వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుంచి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందులలో కానీ ఉంటుంది. నెక్స్ట్, చాలా కణాలు మయాలిన్ రహిత నాడీ కణాలు. నెక్స్ట్ పాయింట్, నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం. నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం అని ఏంటంటారు? నాడీ కణంని అంటారు. అయితే మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక నాడీ కణంలోకి డెండ్రైట్లతో కానీ లేదా ఆక్సాన్తో కానీ కలిసేటటువంటి ప్రదేశాన్ని నాడీ కణ సంధి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నాడీ కణ సంధి అని చెప్పేసి దేన్ని పిలుస్తారండి? ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు ఉంటాయి కదా, అవి వేరొక నాడీ కణంలోని డెండ్రైట్లతో కానీ లేదా ఆక్సాన్ అంటే తంత్రికాక్షము, సో ఆక్సాన్తో కానీ కలిసేటటువంటి ప్రదేశాన్ని నాడీ కణ సంధి అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ నాడీ కణ సంధి ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణంకి సమాచారాన్ని చేరవేసేటటువంటి ఒక క్రియాత్మక భాగం. నాడీ కణ సంధి ఏం చేస్తుందంటే ఒక కణం నుంచి అంటే ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణంకు సమాచారాన్ని చేరవేసేటటువంటి క్రియాత్మక భాగం. ఈ నాడీ కణ సంధి వద్ద రెండు నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవ పదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ కూడా రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం ఒకదాని నుండి మరొకదానికి ప్రసారం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ నాడీ కణ సంధి అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. అయితే ఈ నాడీ కణ సంధి వద్ద రెండు నాడీ కణాల మధ్య ఏ విధమైనటువంటి జీవ పదార్థ సంధానాలు అనేవి ఉండవు. అలా లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా ఈ రెండింటి ద్వారా కానీ సమాచారం అనేది ఒక్కదాని నుంచి మరొక కణానికి ప్రసారం అవుతుంది. నెక్స్ట్ పాయింట్, నాడీ కణ సందులు మెదడు మరియు వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. నాడీ కణ సందులు ఎక్కడ ఉంటాయి? మెదడు, వెన్నుపాములపై, అదేవిధంగా వెన్నుపాము చుట్టూ ఉంటాయి. నెక్స్ట్, తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాముల నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి. నెక్స్ట్, సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. నాడులను 3 రకాలుగా దేన్ని బేస్ చేసుకొని వర్గీకరించవచ్చు అండి? సమాచారాన్ని చేరవేసేటటువంటి మార్గాలను బట్టి నాడులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అభివాహి నాడులు. అభివాహి నాడులనే జ్ఞాన నాడులను కూడా అంటారు. ఈ అభివాహి నాడులు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి సమాచారాన్ని చేరవేస్తాయంటే దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడు, వెన్నుపాములకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఏవి? అభివాహి లేదా జ్ఞాన నాడులు. చూడండి, అభివాహి లేదా జ్ఞాననాడుల యొక్క పని ఏంటండి? దేహంలోని వివిధ భాగాల నుంచి ప్రచోదనాలను ఎక్కడికి చేరవేస్తాయి? కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకొని వెళ్తాయి. వీటిని మనం ఏమని పిలుస్తున్నాము? జ్ఞాననాడులు అని కూడా పిలుస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి అపవాహి నాడులు. ఇవేం చేస్తాయండి? కేంద్ర నాడీ వ్యవస్థ నుండి ప్రచోదనాలను వివిధ శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. సో వీటినే మనం ఇంకొక రకంగా ఏమని పిలుస్తున్నాము? చాలక నాడులు అని చెప్పేసి
అనడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అభివాహి నాడులు అంటేనేమో దేహంలోని వివిధ భాగాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకెళ్తాయి. వీటినే జ్ఞాననాడులు అని అంటారు. అపవాహి నాడులేమో కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రచోదనాలను శరీర భాగాలకు తీసుకెళ్తాయి. వీటిని ఇంకో విధంగా ఏమని పిలుస్తారు? చాలక నాడులు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సహసంబంధ నాడులు. మరి సహసంబంధ నాడుల యొక్క విధి ఏంటంటే అభివాహి అపవాహి నాడులను కలిపేటటువంటి నాడులే సహసంబంధ నాడులు. నెక్స్ట్ పాయింట్, మన శరీరం కొన్ని సందర్భాలలో మన నియంత్రణ లేని ప్రతిక్రియలను చూపవలసి వస్తుంది. ఈ విధమైనటువంటి ప్రతిస్పందనలనే ప్రతీకార చర్యలు అంటారు. నెక్స్ట్ పాయింట్, మనం పూర్తి చేతనావస్థలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు కండరాల సంకోచాన్ని ఆపలేము. మరి ఈ విధమైన చర్యలను అనియంత్రిత చర్యలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మోకాలి ప్రతీకార చర్య యొక్క ఉనికిని మొట్టమొదట 1875వ సంవత్సరంలో గుర్తించారు. మొదట్లో దీనిలో ప్రతీకార చర్య ఉండదేమోనని సందేహించారు. కానీ మత్తుమందు ఇచ్చిన కోతిలో కాలుకు వెళ్ళే వెన్నునాడిని కత్తిరించినప్పుడు మోకాలి ప్రతీకార చర్య జరగలేదు. దీనిని బట్టి ఇందులో తప్పనిసరిగా నాడీ మార్గం ఉంటుందని స్పష్టమవుతున్నది. నెక్స్ట్ పాయింట్, జ్ఞానావయవాల నుండి వెన్నుపాముకు, అక్కడి నుంచి ప్రభావకాంగాలకు సమాచారం ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంది. దీన్నే ప్రతీకార చర్య చాపం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పాయింట్, కాలి కండరాలతో మెదడు నియంత్రణలో కొన్ని ప్రత్యేకమైన కదలికలను తీసుకురాగలం. నెక్స్ట్ పాయింట్, నాడీ ప్రచోదనం 100 మీటర్/మినిట్ వేగంతో ప్రయాణిస్తుంది. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ష్రూస్ అనే చిట్టెలుక యొక్క మెదడు ఇతర జంతువులన్నింటికంటే కూడా పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్, నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉంటాయండి. అందులో ఒకటి వచ్చేసి కేంద్ర నాడీ వ్యవస్థ, రెండోది వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థలో ఎన్ని రకాల భాగాలు ఉంటాయి? 2 విభాగాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కేంద్ర నాడీ వ్యవస్థ, సెకండ్ వన్ వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థ. ఇక్కడ ఫస్ట్ వన్ కేంద్ర నాడీ వ్యవస్థను కనుక తీసుకున్నట్లయితే మెదడు అండ్ అదేవిధంగా వెన్నుపాము కలిపి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయండి. ఇది అన్ని నాడీ క్రియలను సమన్వయపరుస్తుంది. ఏది? కేంద్ర నాడీ వ్యవస్థ. ఇక మనం ఏం చెప్పుకున్నాం? మెదడు వెన్నుపాము రెండు కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మెదడు గురించి చూసినట్లయితే మెదడు కపాలం అనేటటువంటి అస్థి నిర్మితమైన గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడు ఎక్కడ అమరి ఉంటుంది? కపాలము అనే అస్థి నిర్మితమైనటువంటి గట్టి పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పి ఉంచుతూ మెనింజిస్ అనేటటువంటి 3 పొరలు ఉంటాయి. మెదడును కప్పి ఉంచుతూ ఎన్ని పొరలు ఉంటాయి? మెనింజిస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజిస్ పొరలు వెన్నుపామును కూడా కప్పి ఉంటాయి. ఓకేనా? మెనింజిస్ పొరలు మెదడునే కాదు వెన్నుపామును కూడా కప్పి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఈ పొరల మధ్య మస్తిష్క మేరు ద్రవం ఉంటుంది. ఇది కపాలము మెనింజిస్లతో కలిసి మెదడును అఘాతాల నుంచి కాపాడుతుంది. ఏంటి? మస్తిష్క మేరు ద్రవం. నెక్స్ట్, మెదడులో బయటి వైపు నాడి కణదేహాలు కలిగి ఉండి లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. ఈ పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెదడులో బయటి వైపుకు నాడీ కణాల యొక్క కణదేహాలను కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ లేత బూడిద రంగు పదార్థం ఏర్పడుతుంది. అండ్ ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అని అంటారు. నెక్స్ట్, మెదడు లోపలి వైపు కణదేహాలు ఎగ్జాన్లు ఉంటాయి. మెదడు వెలుపలి వైపు ఏముంటాయి? నాడీ కణదేహాలను కలిగి ఉంటుంది. మెదడు లోపలి వైపుకి ఏముంటాయి? ఈ కణదేహాల ఎగ్జాన్లు అనేటివి ఉంటాయి. సో ఈ ఎగ్జాన్లను మయాలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఈ ఎగ్జాన్లు వేటిని కలిగి ఉంటాయండి? మయాలిన్ తొడుగును కలిగి ఉంటాయి. అందుచేత మెదడు ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అని అంటారు. నెక్స్ట్, బూడిద రంగు పదార్థం పరిధి వైపు ఉంటే తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. బూడిద రంగు పదార్థం ఎటు సైడ్ ఉంటుందండి? పరిధి వైపు. తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. నెక్స్ట్, మెదడులోని భాగాలు. మెదడులో 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు.
ముందు మెదడులో మస్తిష్కం, ద్వారగోర్ధం ఉంటాయి. మధ్య మెదడులో దృగ్గోళాలు అండ్ అదేవిధంగా వెనుక మెదడులో అనుమస్తిష్కం, మధ్యాముఖం ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్, మెదడు సుమారు 1400 గ్రాముల బరువును కలిగి ఉంటుందండి. మన శరీరం మొత్తం బరువులో మెదడు యొక్క బరువు శాతం ఎంత? 2%. శరీరంలో మొత్తం ఉత్పత్తి అయినటువంటి శక్తిలో 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. అండ్ పురుషుని యొక్క మెదడు బరువును కనుక చూసినట్లయితే 1375 గ్రాములు. అండ్ అదేవిధంగా స్త్రీ మెదడు బరువు 1275 గ్రాములు. ఇక్కడ మెదడు భాగాలైనటువంటి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు ఉన్నాయి కదండి. సో వీటిలో ఇంకా ఏ విధమైనటువంటి భాగాలు ఉన్నాయి, ఏవేవి ఏం పని చేస్తాయని చెప్పేసి నేను ఇక్కడ రాయలేదు, బట్ చెప్తాను. ముందు మెదడు ఉంది కదండి. సో ఈ ముందు మెదడులో గ్రాణ లంబికలు ఉంటాయండి. ఏముంటాయి? గ్రాణ లంబికలు. ఇవి వచ్చేసి గదాకృతిలో ఉండేటటువంటి నిర్మాణాలు. గదాకృతిలో ఉండేటటువంటి నిర్మాణాలు ఏంటి? గ్రాణ లంబికలు. వీటిని ఉదరతలం వైపు నుంచి మాత్రమే చూడగలం. ఓకేనా? ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలిగేటటువంటి ముందు మెదడులోని నిర్మాణాలు ఏంటండి? గ్రాణ లంబికలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క విధులు ఏంటంటే, ఇవి వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడతాయి. ఓకేనా? మనకు వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడేటివి ఏంటండి? ముందు మెదడులో ఉండేటటువంటి గ్రాణ లంబికలు. నెక్స్ట్ వచ్చేసి మస్తిష్కం. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ముందు మెదడులో మస్తిష్కం, ద్వారగోర్ధం 2 ఉంటాయని. సో ఇక్కడ మస్తిష్కాన్ని కనుక చూసినట్లయితే మస్తిష్కంలో 2 అర్ధగోళాలు ఉంటాయి. వీటిని మస్తిష్క అర్ధగోళాలు అని చెప్పేసి అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం ముడతలను కలిగి ఉంటుంది. మస్తిష్కంలో ఎన్ని అర్ధగోళాలు ఉంటాయి? 2. మరి వీటిని ఏమంటారు? మస్తిష్కార్ధగోళాలు అంటారు. మస్తిష్కం యొక్క ఉపరితలం ఏ విధంగా ఉంటుంది? ముడతలను కలిగి ఉంటుంది. ఈ ముడతల్లో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగాన్నేమో గైరి అని, ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని ఏమంటారు? గైరి. అండ్ అదేవిధంగా లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ సల్సీలు ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్కార్ధగోళాలను 4 లంబికలుగా విభజిస్తుంది. సల్సీలు ఎలా ఉంటాయండి? ప్రస్ఫుటంగా ఉండి మస్తిష్క అర్ధగోళాలు ఉన్నాయి కదా, వాటిని 4 లంబికలుగా విభజించడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇక్కడ మస్తిష్కం యొక్క విధి ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మానసిక సామర్థ్యాలకు స్థావరం. అండ్ అదేవిధంగా ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలను వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. నెక్స్ట్, అనేక అనుభూతులను ఊహించగలగడము, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడము. వీటన్నింటిని కూడా చేసేది ఏంటండి? మస్తిష్కము. నెక్స్ట్, ద్వారగోర్ధం. ద్వారగోర్ధం ఈ లంబిక రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. మనం ఇంతకుముందు గ్రాణ లంబికలు అని చెప్పుకున్నాం కదా, అవి ఏ ఆకారంలో ఉంటాయి అంటే, ఏ ఆకృతిలో ఉండేటటువంటి నిర్మాణాలు? గదాకృతిలో ఉండేటటువంటి నిర్మాణాలు. మరి అదేవిధంగా ద్వారగోర్ధం ఏ ఆకారంలో ఉంటుంది? రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీనిని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలుగుతాం. గ్రాణ లంబికలను ఉదరతలంపై నుంచి మాత్రమే చూడగలుగుతాము. అండ్ అదేవిధంగా ద్వారగోర్ధాన్ని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలుగుతాము. ఈ ద్వారగోర్ధం మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. మరి ఈ ద్వారగోర్ధం అనేది థాలమస్, హైపోథాలమస్లుగా విభజించబడి ఉంటుంది. ఓకేనా? మరి దీని యొక్క విధులు ఏంటంటే, కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట ద్వారగోర్ధం యొక్క విధి. అండ్ నెక్స్ట్ పాయింట్, కండరాల కదలికలకు ప్రతిక్రియ, ప్రతిచర్య కేంద్రకాలు. నెక్స్ట్ వచ్చేసి భావోద్వేగాలకు కేంద్రాలు. నెక్స్ట్, నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర మరియు ఆకలికి కేంద్రాలు. అండ్ లాస్ట్ వచ్చేసి హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. అండ్ అదేవిధంగా పీయూష గ్రంథి ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. హైపోథాలమస్ ఏ గ్రంథిని నియంత్రిస్తుందండి? పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. అండ్ అదేవిధంగా మరి పీయూష గ్రంథి ఏ విధంగా పనిచేస్తుంది? ప్రధాన గ్రంథిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్య మెదడు. ఇక ఈ మధ్య మెదడుని కనుక చూసినట్లయితే ఇది మందంగా, దృఢంగా ఉండి
చిన్న కాడ వంటి భాగంగా మనకు కనబడుతుంది. మధ్య మెదడు ఎలా ఉంటుందండి? మందంగా దృఢంగా ఉన్నటువంటి చిన్న కాడ వంటి భాగము. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని ఫాన్స్ను కలుపుతుంది. ఇది వేటిని కలుపుతుంది? ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని పాన్స్ను కలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క విధులు ఏంటంటే మస్తిష్క వల్కలం నుంచి వెన్నుపాముకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుంచి హైపోథాలమస్కు పంపుతాయి. దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెనుక మెదడు. ఈ వెనుక మెదడు వచ్చేసి మెదడు యొక్క చివరి భాగము. దీనిలో ఏముంటుంది? అనుమస్తిష్కం మరియు మధ్యాముఖం అనేవి ఈ వెనుక మెదడులో ఉంటాయండి. ఇక్కడ అనుమస్తిష్కం గురించి కనుక చూసినట్లయితే ఇది మస్తిష్కానికి దిగువన మధ్యాముఖానికి పైన ఉంటుంది. మస్తిష్కానికి దిగువన మధ్యాముఖానికి పైన ఉండేటటువంటి భాగం ఏంటి? అనుమస్తిష్కం. దీనిలో మళ్ళీ 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయండి. దేనిలో? అనుమస్తిష్కంలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి. మరి వీటి యొక్క విధులు ఏంటంటే శరీర సమతా స్థితిని, అంటే భూమి మీద శరీరం ఉండేటటువంటి స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. అండ్ అదేవిధంగా మస్తిష్కం నుంచి ప్రారంభమైనటువంటి నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మధ్యాముఖం. ఇంతసేపు మనం అనుమస్తిష్కం గురించి చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మధ్యాముఖం. ఈ మధ్యాముఖం త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుంచి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. మధ్యాముఖం ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుందండి? త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని పాన్స్ నుంచి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. మరి దీని యొక్క విధులు ఏంటంటే శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించేటటువంటి కేంద్రము. అండ్ అదేవిధంగా వాసోమీటర్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను ఇది నియంత్రిస్తుంది. ఇది వచ్చేసి మెదడులోని భాగాలు. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు మరి వాటిలో ఉండేటటువంటి భాగాలు, వాటి విధులు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్నుపాము, స్పైనల్ కార్డ్. ఇందులో ఫస్ట్ పాయింట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరిచేటటువంటివి ఏంటి? మెదడు ప్లస్ వెన్నుపాము. ఈ 2 కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి కదా. సో ఇంతసేపు మనం మెదడు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి రెండవ భాగమైనటువంటి వెన్నుపాము. ఇది పొడవుగా స్తూపాకారంలో వెనుక మెదడు నుంచి మెదడు పుష్టతలం పొడవునా వ్యాపించి ఉంటుంది. వెన్నుముకలోని నాడీ కుల్యల ద్వారా ప్రయాణిస్తుంది. అండ్ అదేవిధంగా వెన్నుపాములో తెలుపు పదార్థం ఉపరితలంలోనూ బూడిద పదార్థం లోపలి వైపుకు ఉంటుంది. ఇంతకుముందు మనం మెదడు గురించి చెప్పుకున్నప్పుడు మెదడులో బయటి వైపు నాడి కణాల యొక్క కణదేహాలు ఉంటాయి. సో దానివల్ల లేత బూడిద రంగు పదార్థం అనేది ఏర్పడుతుంది. ఈ భాగాన్ని బూడిద రంగు ప్రాంతం అని చెప్పేసి అంటారని చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మెదడుని కనుక తీసుకున్నట్లయితే వెలుపలి వైపు ఉండేటటువంటిది బూడిద రంగు ప్రాంతం, లోపలి వైపు ఉండేటటువంటిది తెలుపు రంగు ప్రాంతం. ఇక్కడ వెన్నుపాము గురించి చూసినట్లయితే ఉపరితలంలో అంటే బయటి వైపు ఉండేదేమో తెలుపు పదార్థము, లోపలి వైపు ఉండేదేమో బూడిద పదార్థము. నెక్స్ట్ పాయింట్, వెన్నుముక ఇరువైపుల నుంచి వెన్నుపాములోని మైలిన్ తొడుగులు కలిగిన ఎగ్జాన్లు బయలుదేరుతాయి. నెక్స్ట్ లియోనార్డో డావిన్సీ. ఇతని యొక్క కాలం వచ్చేసి 1452 నుంచి 1519 వరకు. నెక్స్ట్ స్టీఫెన్ హీల్స్. ఇతని యొక్క కాలం 1677 నుంచి 1771. ఇక్కడ లియోనార్డో డావిన్సీ అండ్ అదేవిధంగా స్టీఫెన్ హీల్స్ వీరిద్దరూ కూడా కప్పలో మెదడును తొలగించిన అది బ్రతికే ఉండడాన్ని గమనించారు. అండ్ అదేవిధంగా చర్మాన్ని గిచ్చినప్పుడు కప్పలో కండర చలనాన్ని గుర్తించారు. కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల కప్ప చనిపోవడం కూడా వీరు పరిశీలించారు. మెదడు నుంచి బయలుదేరేటటువంటి నాడులను కపాల నాడులు అని, అండ్ అదేవిధంగా వెన్నుపాము నుండి బయలుదేరేటటువంటి నాడులను వెన్ను నాడులు అంటారు. మన దేహంలో మొత్తం 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్ను నాడులు ఉంటాయి. మన దేహంలో మొత్తం కపాల నాడులు ఎన్ని జతలు ఉంటాయండి? 12 జతలు. వెన్నునాడులు ఎన్ని జతలు ఉంటాయి? 31 జతలు. నెక్స్ట్ వన్, పరదీయ నాడీ వ్యవస్థ.
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నాడీ వ్యవస్థలు ఎన్ని రకాలు? 2 రకాలు. కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ. ఇంతసేపు మనం చెప్పుకుంది కేంద్ర నాడీ వ్యవస్థ. ఇప్పుడు వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థ. ఇందులో ఫస్ట్ పాయింట్, వెన్నుపాముతో కలిసి ఉన్నటువంటి వెన్నునాడులకు 2 సంబంధాలు లేక మూలాలు ఉంటాయి. నెక్స్ట్, కొన్ని వెన్నుపాము వెనక పృష్ఠభాగంతో మరికొన్ని ఉదర భాగంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, స్కాట్లాండ్కి చెందిన చార్లెస్ బెల్ అండ్ ఫ్రాన్స్కి చెందినటువంటి ఫ్రాంకోయిస్ మెంజెండై అను శాస్త్రవేత్తలు 19వ శతాబ్దం ప్రారంభంలో చేసినటువంటి ప్రయోగాలు వెన్నుపాముకు సంబంధించినటువంటి 2 మూలాలు వేరు విధులను నిర్వహిస్తాయని చెప్పేసి నిరూపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, పృష్ఠమూలాన్ని తొలగించినప్పుడు ఆ జంతువుల్లో ఎటువంటి చెప్పుకోదగ్గ చర్య చూపలేదు. అండ్ అదేవిధంగా ఉదర మూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైన చర్య కనబడింది. దీన్ని బట్టి ఉదరమూలం కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని, పృష్ఠమూలం నియంత్రించలేదని తెలిసింది. ఇక్కడ వెన్నుపాముతో కలిసి ఉన్నటువంటి వెన్నునాడులకు 2 సంబంధాలు లేదా మూలాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. అండ్ అదేవిధంగా కొన్ని వెన్నుపాము యొక్క వెనుక పృష్ఠ భాగంతో మరికొన్ని ఉదర భాగంతో సంబంధాన్ని కలిగి ఉంటాయని కూడా చెప్పుకున్నాము. అయితే ఈ పృష్ఠమూలాన్ని తొలగించినప్పుడు జంతువుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ చర్య అనేది చూపలేదు. అయితే ఉదరమూలాన్ని స్పర్శించిన వెంటనే కండరాలలో తీవ్రమైనటువంటి చర్య కనబడింది. సో మరి దీన్ని బట్టి ఏం చెప్పగలము? వారు ఏం నిరూపించారు అంటే, ఉదరమూలం కండరాల చలనాన్ని నియంత్రిస్తుందని, పృష్ఠమూలం నియంత్రించలేదని చెప్పేసి తెలిసింది. నెక్స్ట్ పాయింట్, పృష్ఠమూలం జ్ఞానానికి సంబంధించి సమాచారాన్ని లోపలికి తీసుకొని వెళ్తే, ఉదరమూలం కండరాల సంకోచం కొరకు సూచనలను వెలుపలికి పంపుతుందని 1882లో వారు ప్రయోగాల ద్వారా తెలిపారు. నెక్స్ట్ పాయింట్, పరదీయ నాడీ వ్యవస్థ చాలా విస్తృతమైనది. ఇందులో వెన్నుపాము, పృష్ఠ, ఉదర మూలాలకు సంబంధించి నాడీ కణాల దేహాలు, వలలాగా ఏర్పడినటువంటి కపాల, కశేరు నాడులు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, కపాల, కశేరు నాడులు వెన్నుపాముతో ఒకవైపు జ్ఞానావయవాలతో మరోవైపుకి కలపబడి ఉంటాయి. కపాల, కశేరు నాడులు ఏ విధంగా వేటితో కలపబడి ఉంటాయండి? వెన్నుపాములతో ఒకవైపుకి, జ్ఞాన అవయవాలతో మరొక వైపుకి కలపబడి ఉంటాయి. ఇది వచ్చేసి పరదీయ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ వన్, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇందులో ఫస్ట్ పాయింట్, పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే శరీర అంతర్భాగాలైనటువంటి రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలలో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అయితే అలాంటి పరదీయ నాడీ వ్యవస్థనే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, పరదీయ నాడీ వ్యవస్థనే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటారు. కానీ ఇక్కడ మరి ఏ విధమైనటువంటి పరదీయ నాడీ వ్యవస్థను స్వయంచోదిత నాడీ వ్యవస్థగా పిలుస్తారు అంటే, శరీర అంతర్భాగాలైనటువంటి రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాలతో అనియంత్రిత విధిని నిర్వర్తిస్తాయి. సో అలాంటి పరదీయ నాడీ వ్యవస్థనే స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, చర్మంలోని కొన్ని ప్రాంతాల్లోని కండరాలు మరియు అస్థి కండరాలలో నియంత్రిత విధులను నిర్వహిస్తుంది. అండ్ అదేవిధంగా మన కంటి పాప చిన్నగా పెద్దగా మారడాన్ని స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగేటటువంటి అనియంత్రిత విధికి ఉదాహరణ. ఓకేనా అండి? మన కంటి పాప బేసిక్గా మనము చీకటి గదిలోకి వెళ్ళాం అనుకోండి, వెళ్ళినప్పుడు వెంటనే మనము అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చూడలేము. కొద్ది సమయం తర్వాత మన కంటి పాప పెద్దగా మారడము, అప్పుడు మనం ఆ వస్తువులు చూడగలగడం అనేది జరుగుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా, అంటే మన కంటి పాప చిన్నగా మారడం, పెద్దగా మారడము, ఇవన్నీ కూడా స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగేటటువంటి అనియంత్రిత విధికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అంటే ఇక్కడ మనం చీకటి గదిలో వస్తువులను సడన్గా చూడలేం, కొద్దిసేపటి వరకు చూడగలుగుతాము. అంటే మన కంటి పాప అక్కడ పెద్దగా మారుతుంది. చీకటి గదిలోంచి బయటకు వచ్చిన వెంటనే ఏమవుతుందండి, మన కంటి పాప అంటే బయట ఎలాగో వెళ్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు మన కంటి పాప పరిమాణం ఏమవుతుంది, చిన్నగా మారుతుంది కదా. సో ఈ విధంగా
కంటిపాప చిన్నగా పెద్దగా మారడం అనేది ఒక అనియంత్రిత విధిగా జరుగుతుంది కదండి. సో ఇదంతా కూడా స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా మన శరీరంలో జరిగేటటువంటి అనియంత్రిత విధికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, హృదయ స్పందన, శ్వాసక్రియ మెడుల్లా అబ్లాంగేటా అనేటటువంటి మెదడు భాగం నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, శరీరంలో అనేక అవయవాలు తమ తమ విధులను నిర్వర్తించడంలో సహకరించే నాడీ వ్యవస్థనే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్, సాధారణంగా మెడుల్లా అబ్లాంగేటా మరియు ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ రెండింటి సమన్వయంతో అనియంత్రిత చర్యలన్నీ జరుగుతాయి. నెక్స్ట్ పాయింట్, వెన్నుముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు నాడుల ద్వారా వెన్నుపాముతో కలపబడి ఉంటాయి. వెన్నుముకకు ఇరువైపులా ఉన్నటువంటి నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుందండి? వెన్నుముకకు ఇరువైపులా ఉన్నటువంటి నాడీ సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ వేరు, సహానుభూత పరనాడీ వ్యవస్థ వేరు. సహానుభూత నాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? వెన్నుముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు నాడీ సంబంధిత నాడులతో కలిసి సహానుభూత నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. మరి సహానుభూత పరనాడీ వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? మెదడులోని గాంగ్లియనులు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో సహానుభూత పరనాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ రెండు నాడీ వ్యవస్థలు కలిపి ఏర్పడేదే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. దీన్ని పరదీయ నాడీ వ్యవస్థలోనే భాగంగానే పరిగణిస్తారు. ఒక పాయింట్, కేంద్ర నాడీ వ్యవస్థ మరియు పరదీయ నాడీ వ్యవస్థ కాకుండా శరీరంలోని జీర్ణనాళంలో ప్రత్యేకమైనటువంటి నాడీ వ్యవస్థ ఉందని, అది కేంద్రీయ లేదా పరదీయ నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పేసి దానికి రెండవ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, క్లోమ గ్రంథిలో సాధారణ కణాల కంటే కొన్ని భిన్నమైన రంగు మరియు రక్తనాళాలు కలిగిన సమూహాలుగా ఉన్నటువంటి కణాలకే లాంగర్ హాన్స్ పుటికలు అని చెప్పేసి, అంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఐలెట్స్ అంటే దీవి అని చెప్పేసి అర్థం వస్తుంది. మరి ఈ విషయాన్ని మనకు నిర్ధారించినటువంటి వారెవరు అంటే జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పాల్ లాంగర్ హన్స్ అనేటటువంటి వ్యాధి నిర్ధారణ శాస్త్ర ప్రొఫెసర్. ఇతను 1868వ సంవత్సరంలో క్లోమ గ్రంథి నిర్మాణం పైన పరిశోధనలు చేస్తున్నప్పుడు అందులో సాధారణ కణాల కంటే కొన్ని భిన్నమైనటువంటి రంగు మరియు రక్తనాళాలు కలిగిన సమూహాలుగానున్న కణాలను గమనించడం జరిగింది. సో వీటికే ఇతను ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్ అంటే లాంగర్ హాన్స్ పుటికలు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. కానీ అవి ఏ విధులను నిర్వర్తిస్తాయని చెప్పేసి వారికి తెలియదు. నెక్స్ట్ పాయింట్, లాంగర్ హాన్స్ పుటికలు మరియు రక్తంలో చక్కెర శాతానికి సంబంధం ఉంటుంది. 1912వ సంవత్సరంలో లాంగర్ హాన్స్ పుటికలు ఒక ప్రత్యేక స్రావాన్ని ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి స్రవిస్తాయని చెప్పేసి దానికే ఇన్సులిన్ అని చెప్పేసి నామకరణం చేశారు. ఇక్కడ లాటిన్ భాషలో ఇన్సులా అనగా దీవి అని చెప్పేసి అర్థం. నెక్స్ట్, 10 సంవత్సరాల తర్వాత టొరాంటో, బ్యాంటింగ్, బెస్ట్ అండ్ మెక్లార్డ్ శాస్త్రవేత్తల బృందం క్రుళ్ళిపోయిన జంతువుల క్లోమం నుండి ఇన్సులిన్ వేరు చేయగలిగారు. నెక్స్ట్, చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఇన్సులిన్ను చర్మంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. నెక్స్ట్, ఇన్సులిన్ ఒక రసాయనిక సమ్మేళనం. ఇన్సులిన్ ఏ విధమైన సమ్మేళనం అండి? ఒక రసాయనిక సమ్మేళనం. ఉత్పత్తి అయిన కణం నుంచి రక్తంలోకి ప్రవేశించగానే ఇది చర్య చూపుతుంది. మన శరీరంలో ఒక భాగంలో జరిగేటటువంటి సంఘటనలను రక్తంలోకి ప్రసరించేటటువంటి కొన్ని పదార్థాలు ప్రభావితం చేస్తూ నియంత్రిస్తాయి. నెక్స్ట్, 1905వ సంవత్సరంలో స్టార్లింగ్ అనేటటువంటి ఆంగ్ల శరీర ధర్మశాస్త్రవేత్త రక్తంలో స్రవించే ఇటువంటి పదార్థాలకే హార్మోన్లు అని చెప్పేసి నామకరణం
చేశారు. నెక్స్ట్ హార్మోన్లను స్రవించే గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు. వీటి స్రావాలను తీసుకెళ్ళడానికి ఎలాంటి నాళాలు కానీ గొట్టాలు కానీ అవసరం లేదు. ఇవి నేరుగా రక్తంలో కలిసిపోతాయి. సో వీటిని కాలేయం, క్లోమం వంటి గ్రంథుల కంటే భిన్నమైనవని చెప్పేసి భావిస్తారు. నెక్స్ట్ పాయింట్, కాలేయం మరియు క్లోమం వంటి గ్రంథుల యొక్క స్రావాలు నాళాల్లో ప్రవహిస్తుంటాయి. వీటినే నాళ గ్రంథులు అంటారు. వీటిని కాలేయం, క్లోమం వంటి గ్రంథులు రిలీజ్ చేసేటటువంటి స్రావాలు ఏవైతే ఉంటాయో అవి నాళాల్లో ప్రవహిస్తాయి కాబట్టి వీటిని నాళ గ్రంథులు అంటారు. వినాళ గ్రంథులు వాటి యొక్క హార్మోన్లను శరీరంలోకి ఎల్లప్పుడూ ఒకే నియమిత స్థాయిలో స్రావాలను ఉత్పత్తి చేయవు. ఏంటి అండి, వినాళ గ్రంథులు వాటికి అవి ఉత్పత్తి చేసేటటువంటి హార్మోన్లు ఏవైతే ఉంటాయో వాటిని శరీరంలోకి అంటే ఎప్పుడూ కూడా ఒకటే స్థాయిలో స్రావాలను అనేటివి ఉత్పత్తి చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్రినలిన్ హార్మోన్ తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావీయ గ్రంథి వ్యవస్థ కలిసి పనిచేయడం వలన నియంత్రణ సమన్వయాన్ని సాధిస్తాయి. నెక్స్ట్ అడ్రినలిన్ హార్మోన్ను ఉద్వేగాలు కలగజేసే హార్మోన్ లేదా పోరాట పలాయన హార్మోన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ వినాళ గ్రంథుల వ్యవస్థనే అంతఃస్రావి వ్యవస్థ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ అంతఃస్రావి గ్రంథులకు సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారండి, అదేంటో చూద్దాము. వినాళ గ్రంథి పేరు, అది ఉండేటటువంటి స్థానము, అది స్రవించేటటువంటి హార్మోను, మరి ఆ యొక్క హార్మోన్ ప్రభావం వల్ల మన శరీరంలో చూపే ప్రతిస్పందన ఏంటి అని చెప్పేసి బాక్స్. ఇందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే పీయూష గ్రంథి, ఇది ఉండేటటువంటి స్థానం మెదడు యొక్క అడుగు భాగంలో ఉంటుంది. ఇవి మరి స్రవించేటటువంటి హార్మోన్లు వచ్చేసి 7 ఇచ్చారండి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి సొమాటోట్రోఫిన్, ఇది పీయూష గ్రంథి స్రవించేటటువంటి ఒక హార్మోను. మరి దీని యొక్క ప్రభావం వలన మన శరీరం చూపేటటువంటి ప్రతిస్పందన ఏంటి అంటే ఎముకల పెరుగుదల. నెక్స్ట్ వన్ వచ్చేసి థైరోట్రోఫిన్, దీని యొక్క ప్రభావం థైరాయిడ్ గ్రంథి పైన ఉంటుంది. అండ్ అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి గోనాడోట్రోఫిన్, ఇది ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలపైన ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వన్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఇది వచ్చేసి అడ్రినల్ కార్టెక్స్ను ఉత్తేజపరుస్తుంది. ఇక పీయూష గ్రంథి రిలీజ్ చేసేటటువంటి 5th హార్మోన్ ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్రవించుటకు అండ్ అదేవిధంగా స్త్రీలలో అండోత్సర్గం, కార్పస్ ల్యూటియం అభివృద్ధి, ప్రొజెస్టెరాన్ స్రవించుటకు తోడ్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధి, ఈస్ట్రోజన్ స్రవించుట, పాల ఉత్పత్తి మరియు స్రవించుట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అంటే పీయూష గ్రంథి రిలీజ్ చేసేటటువంటి హార్మోన్లలో 7వ హార్మోన్ వచ్చేసి వాసోప్రెసిన్ అండి. దీని యొక్క అంటే ఈ యొక్క హార్మోన్ ప్రభావం వల్ల శరీరం చూపే ప్రతిస్పందన ఏంటంటే మూత్రపిండంలో నీటి పునఃశోషణను క్రమబద్ధీకరిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందండి, గొంతులో ఉంటుంది. మరి ఇది స్రవించేటటువంటి హార్మోన్ థైరాక్సిన్. దీని యొక్క హార్మోన్ ప్రభావం వల్ల శరీరం చూపే ప్రతిస్పందన వచ్చేసి సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియల పైన ప్రతిస్పందన చూపడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్త్రీ బీజకోశం, ఇది ఉదరం కింద ఉంటుంది. ఇది 2 రకాలైనటువంటి హార్మోన్లను స్రవిస్తుంది. ఫస్ట్ వన్ ప్రొజెస్టెరాన్, ఈ ప్రొజెస్టెరాన్ వచ్చేసి గర్భాశయం పెరుగుదల, పిండ ప్రతిస్థాపన, స్తనగ్రంథుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సెకండ్ వన్ ఈస్ట్రోజన్, ఇది కటివలయం పెరుగుదల, 28 రోజుల ఋతుచక్రం నియంత్రణ, ఇది దీని యొక్క విధి. నెక్స్ట్ ముష్కాలు, ఇవి ముష్కగోనుల్లో ఉంటాయి. ఇవి స్రవించేటటువంటి హార్మోన్ వచ్చేసి టెస్టోస్టెరాన్ అండి. దీనివల్ల అంటే ఈ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల పురుషుల్లో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రినల్ గ్రంథి, ఇది మూత్రపిండం పైన ఉంటుంది. ఇది అడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ని స్రవిస్తుంది. దీని యొక్క ప్రభావం వల్ల హృదయ స్పందన పెంచడం, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం, హృదయ ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచడం అనేది ఈ అడ్రినలిన్ హార్మోన్ మన శరీరంపై చూపేటటువంటి ప్రతిస్పందన. నెక్స్ట్ క్లోమ గ్రంథి, ఈ క్లోమ గ్రంథి ఆంత్రమూలం దగ్గర ఉంటుందండి. ఇది ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్ అనేటటువంటి
హార్మోన్లను స్రవిస్తుంది. ఏ హార్మోన్? ఇన్సులిన్, గ్లూకోగాన్. ఇన్సులిన్ వచ్చేసి రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గించడం, గ్లూకోగాన్ వచ్చేసి రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని పెంచడం వంటి విధులను నిర్వర్తిస్తాయి. ఇది వచ్చేసి అంతఃస్రావ గ్రంథులు. నెక్స్ట్ పాయింట్, కోపం ఒక స్వల్పకాలిక ప్రక్రియ. కోపం రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైనప్పుడు ఎక్కువ అవుతుంది. అయితే అంతఃస్రావీయ గ్రంథులు విడుదల చేసేటటువంటి హార్మోన్ల పరిమాణం మరియు సమయం మన శరీరంలో అంతర్గతంగా నిర్మితమైన పునశ్చరణ యాంత్రికం నియంత్రిస్తుంది. నెక్స్ట్ పాయింట్, నాడీ వ్యవస్థ కానీ అంతఃస్రావ వ్యవస్థ కానీ ఏది విడిగా పనిచేయదు. రెండు కలిసి సమన్వయంతో నియంత్రణ క్రియల్లో పాల్గొంటాయి. మైమోసా ఫ్యూడికా పత్రవృంతం అడుగున ఉబ్బెత్తుగా ఉన్నటువంటి మెత్తటి తల్పం వంటి నిర్మాణాన్ని పల్వైని అంటారు. మైమోసా ఫ్యూడికా యొక్క పత్రవృంతం అడుగున ఉబ్బెత్తుగా ఉండేటటువంటి మెత్తటి తల్పం వంటి నిర్మాణాన్ని ఏమంటారు? పల్వైని. వీటి కణాల్లో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువగా నీరు ఉంటుంది. అయితే నీటి పీడనం పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనం చూపుతుంది. దీన్నే స్పర్శానువర్తనం అంటారు. అత్తిపత్తి మొక్క మన యొక్క స్పర్శతో ఏ విధమైన చలనాన్ని చూపుతుందండి? నాస్టిక్ చలనము. దీన్నే ఏ విధమైన అనువర్తనం అంటారు? స్పర్శానువర్తనం అంటారు. మనకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదండి, అత్తిపత్తి చెట్టు మనం టచ్ చేయంగానే ఇట్లా ముట్టుకుంటే ముడుచుకుపోయే చెట్టు అని చెప్పేసి అంటాం మనం. సో అదే. నెక్స్ట్, మనం ఆకును ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క యొక్క హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పత్రంలోని ఈనెలకు దగ్గరగా ఉన్నటువంటి ఉబ్బెత్తు పల్వైనిలోని నీరు పత్రంలో వేరే భాగాల వైపుకు వలస వెళుతుంది. సో ఈ విధంగా నీరు వేరే భాగాల వైపుకు వలస వెళ్ళినప్పుడు పల్వైని గట్టిదానాన్ని కోల్పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫలితంగా ఆకు ముడుచుకుంటుంది. అయితే 20 నుంచి 30 నిమిషాల తర్వాత పల్వైనిలోనికి నీరు తిరిగి చేరి ఆకులు నిలువుగా మారతాయి. ఈ విధంగా మనం మైమోసా ఫ్యూడికా అనేటటువంటి మొక్క యొక్క పత్రాన్ని టచ్ చేసినప్పుడు అది ముడుచుకుపోతుంది. నెక్స్ట్, పెద్ద జంతువులలో నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ ఉండడం వలన అవి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. అండ్ మొక్కలోని హార్మోన్లను ఫైటో హార్మోన్లు అంటారు. ఇక్కడ ఫైటో అంటే మొక్కలు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్, ఫైటో హార్మోన్లు మొక్కల పెరుగుదలకు సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని నియంత్రిస్తూ సమన్వయం చేస్తూ ఉంటాయి. సో వీటిని పెరుగుదలను నియంత్రించేటటువంటి పదార్థాలు అంటారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మొక్కల్లో హార్మోన్లు ఉంటాయని చెప్పేసి. మరి ఆ మొక్కల్లో హార్మోన్లు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటని టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్ ఇచ్చారండి, అది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సిన్స్. యాక్సిన్లు వాటి యొక్క ఉపయోగం ఏంటండి? కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనం వచ్చేసి యాక్సిన్స్ అనేటటువంటి హార్మోన్ల యొక్క ఉపయోగాలు. నెక్స్ట్, సైటోకైనిన్స్. వీటి యొక్క ఉపయోగాలు ఏంటి? ఇవి కణ విభజనను ప్రేరేపిస్తాయి. అండ్ అదేవిధంగా మొక్క యొక్క పార్శ్వకూరకాలు పెరుగుదలను ప్రేరేపిస్తాయి, ఆకులు రాలకుండా చేస్తాయి, అండ్ పత్ర రంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం కూడా ఈ సైటోకైనిన్స్ యొక్క ఉపయోగము. నెక్స్ట్, జిబ్బరెలిన్లు. వీటి యొక్క ఉపయోగం కనుక చూసినట్లయితే విత్తనాల అంకురోత్పత్తి, కూరకాలు మొలకెత్తడము, కాండం పొడవడము, పుష్పించడానికి ప్రేరేపించడము, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి, కూరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించడము. ఇది వచ్చేసి జిబ్బరెలిన్ల యొక్క ఉపయోగం. నెక్స్ట్, అబ్సైసిక్ ఆమ్లం. మరి అబ్సైసిక్ ఆమ్లం యొక్క ఉపయోగం ఏంటి అంటే పత్రరంధ్రాలు మూసుకోవటకు అండ్ అదేవిధంగా విత్తనాల సుప్తావస్థకి తోడ్పడుతుంది. నెక్స్ట్, ఇథిలిన్. ఇథిలిన్ వచ్చేసి ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, కాంతి సోకని కాండ భాగం పైన ఎక్కువ ఆక్సిన్లు చేరడం వలన ఆ భాగంలో కణాలు వేగంగా పెరుగుతాయి. అయితే దాని వ్యతిరేక భాగంలో కణాలు నెమ్మదిగా పెరగడం వల్ల కాండం అనేది వంగుతుంది. నెక్స్ట్ పాయింట్, చార్లెస్ డార్విన్ మరియు అతని యొక్క కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్లు కూడా కాంతి అనువర్తనంపై ప్రయోగాలు చేశాడు. నెక్స్ట్ పాయింట్, చార్లెస్ డార్విన్ మరియు అతని యొక్క కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్లు ఇరువురు కూడా కాంతి అనువర్తనం పైన ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ పాయింట్, 1926లో ఎఫ్డబ్ల్యూ వెంట్, ఇతను డచ్ వృక్ష శరీర ధర్మశాస్త్రవేత్త అండి. ఎవరు? ఎఫ్డబ్ల్యూ వెంట్.
ఇతను 1926లో మొక్కలో వంపుకు కారణమవుతున్నటువంటి ఏదో ప్రభావాన్ని వేరు చేయడంలో సఫలీకృతులయ్యారు. నెక్స్ట్ పాయింట్, వెంట్ ప్రయోగం ద్వారా ప్రాంకుర కవచ కొనభాగం మార్పు రసాయనిక ఉద్దీపన వలన జరిగిందని, ఆ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని చెప్పేసి పేరు పెట్టారు. వెంట్ తన యొక్క ప్రయోగం ద్వారా ప్రాంకుర కవచ కొనభాగం మార్పు రసాయనిక ఉద్దీపన వల్ల జరిగిందని, అయితే ఆ విధంగా జరిగినటువంటి రసాయన ఉద్దీపనలకే ఇతను యాక్సిన్లు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా వెంట్ యాక్సిన్ అనేటటువంటి మొట్టమొదటి మొక్క హార్మోన్ను కనుగొనగలిగాడు. మొక్క భాగాలు బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చూపేటటువంటి చలనాన్ని అనువర్తన చలనాలు అంటారు. అనువర్తన చలనాలను వేటిని అంటారండి? మొక్క యొక్క భాగాలు ఉంటాయి కదా, అవి బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చూపించేటటువంటి చలనాన్ని అనువర్తన చలనాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, కొన్ని సందర్భాల్లో ఉద్దీపనల దిశ చలన దిశను నిర్ధారిస్తుంది. కొన్ని సందర్భాల్లో చలన దిశ ఉద్దీపన దిశను నిర్ధారించదు. అయితే ఇలాంటి ప్రతిస్పందనలనే నాస్టిక్ చలనాలు అంటారు. నెక్స్ట్ పాయింట్, మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు. కాంతి అనువర్తనం అనేది ఏంటంటారండి? మొక్కలు కాంతికి అనుకూలంగా ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉద్దీపనల దిశ చలన దిశను నిర్ధారిస్తే, కొన్ని సందర్భాల్లో చలన దిశ ఉద్దీపన దిశను నిర్ధారించదు. ఇలాంటి ప్రతిస్పందనలని నాస్టిక్ చలనాలు అంటారు. నెక్స్ట్, మొక్క గురుత్వాకర్షణ బలం వైపుకు ప్రతిస్పందిస్తుంది. అంటే వేరు భూమి వైపుకు పెరుగుతుంది కాబట్టి మొక్కలు గురుత్వాకర్షణ బలం వైపుకు ప్రతిస్పందిస్తాయి. సో దీన్ని ఏమంటారు? గురుత్వానువర్తనం అంటారు. నెక్స్ట్ పాయింట్, రాళ్లను కానీ గోడలను కానీ అంటిపెట్టుకొని పెరిగి మొక్కల్లో వేర్లు రాయి లేదా గోడ వైపు నుండి దూరంగా నేలలో నీరున్నటువంటి ప్రాంతం వైపుకు పెరుగుతూ ఉంటాయి. వీటిని నీటి అనువర్తనం అని చెప్పేసి అంటారు. ఓకేనా? నెక్స్ట్, నులితీగలు మొక్క నిలువుగా పెరుగుటకు దోహదం చేస్తాయి. అండ్ అదేవిధంగా ఎగబ్రాకే మొక్కల్లో నులితీగలు సన్నగా పొడుగ్గా దారాల్లాగా కాండంపై ఉండేటటువంటి ఈ సన్నని నిర్మాణాలనే ఏదైనా ఆధారం వైపుకు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. అయితే స్పర్శించడం లేదా తాకడం వలన కలిగేటటువంటి ప్రతిస్పందనలనే స్పర్శానువర్తనం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పుష్పం యొక్క అండాశయ భాగాన్ని కనుక రుచి చూస్తే తీయగా ఉంటుంది. పక్వం చెందినటువంటి కీలాగ్రం తీయని పదార్థాన్ని స్రవిస్తుంది. ఈ రసాయన పదార్థం కీలాగ్రంపై పడిన పరాగ రేణువులకు ఉద్దీపనను కలగజేస్తుంది. అయితే ఈ ఉద్దీపనను కలగజేయడం వలన పరాగ రేణువులు ప్రతిస్పందించి మొలకెత్తుతాయి. పరాగనాళం పరాగ రేణువు నుంచి బయలుదేరి ఫలదీకరణంకై అండాన్ని చేరుతుంది. దీనినే రసాయనిక అనువర్తనం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ఆక్సిన్ల అసమాన రవాణా వేరు కాండంలో పెరుగుదలను ప్రభావం చేస్తాయి. వేటి యొక్క అసమాన రవాణా వేరు కాండంలోని పెరుగుదలను ప్రభావం చేస్తాయండి? యాక్సిన్ల యొక్క అసమాన రవాణా. అయితే ఎక్కువ మొత్తంలో యాక్సిన్లు కాండం పెరుగుదలను మరియు అదేవిధంగా వేరు పెరగకుండా నియంత్రించడం జరుగుతుంది. ఇవి వచ్చేసి 5th లెసన్లో ఉన్నటువంటి బిట్స్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అదేవిధంగా మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.